హే గాయ్స్, ఈరోజు మన కిచెన్లో నోరూరించి టేస్టీ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చేపల పులుసు అంటే మనందరికీ చాలా ఇష్టం కదా, కానీ అది చేసుకునే పద్ధతిలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్దండి. అందరూ మీకైతే ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా అయితే ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు ట్రై చేసి నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుండిద్దండి. అసలు చేప ముక్కను ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. లైఫ్లో ఒక్కసారైనా ఇలా తినాలి అనిపించే టేస్ట్తో అయితే నేను చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం. ముందుగా మనం 50 గ్రామ్స్ వరకు చింతపండునైతే నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరి. ఇలా వాష్ చేసుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక 3 వరకు ఆనియన్స్ని, 2-3 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుందాం. ఉల్లిపాయనైతే ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలని, నేను ఇక్కడ ఫిష్ని అయితే 4 కేజీస్ వరకు తీసుకున్నానండి, అందుకని ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయలని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లో ఉల్లిపాయని కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని ఇలాగైనా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఇలా ప్యాన్ని పెట్టుకుని 100 గ్రాముల వరకు వేడిసరిగా ఆయిల్ని వేసుకుందాం. చేపల పులుసైనా ఇగురైనా మనం ఎప్పుడు చేపల కూర చేసినా సరే వెడల్పాటి ప్యాన్నే పెట్టుకోవాలండి. ముక్క చెదరకుండా చూసుకొని స్పేస్ ఎక్కువ ఉన్న దాంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి పాత్రనే మీరు కూడా యూస్ చేయండి. ఇలా ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలండి. బాగా వేగనిద్దాం. ఈ విధంగా వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేప ముక్కల్లో మసాలాలు అయితే కలుపుకుందాం రండి. ఇక్కడ నేను 4 కేజీస్ వరకు చేపల్ని తీసుకున్నాను. అంటే క్లీన్ చేసిన తర్వాత అయితే వెయిట్ చూడలేదండి. వెయిట్ వైజ్గా అయితే 3.5 కేజీ అయితే ఉండిద్ది అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 100 గ్రాముల వరకు కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈ చేప ముక్కల్ని బాగా మసాజ్ చేయండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా మొత్తాన్ని బాగా కలపండి. కలిపి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగే మూత పెట్టి ఉంచేయండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసినవన్నీ బాగా కలిసేట్టు ముక్కలకి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. నెమ్మదిగా యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా యాడ్ చేయండి. అన్ని ముక్కల్ని వీటిలోకి యాడ్ చేయండి.
మనం నానబెట్టి ఉంచిన చింతపండు ఉంది కదా, ఆ రసాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా యాడ్ చేయండి. ఇలా రసం మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మూతనైతే పెట్టేయండి. సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేయండి. ఇలా కుక్ చేసిన తర్వాత ఒకసారి పైనుంచి కొత్తిమీరనైతే చల్లుకోండి. మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను కదా, అంత ఈజీగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు నేను కూడా స్టవ్నైతే ఆఫ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నేనైతే ఈ చల్లారిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత సర్వ్ చేసేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉండిద్దండి. ఒకసారి మీరు ట్రై చేసి నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్